సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. హాస్టల్ సిబ్బంది తమకు పురుగుల అన్నం వడ్డిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు హాస్టల్ ఎదుట ఆందోళన చేపట్టారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం జారీ చేసిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలంటూ ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలను సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఉల్లంఘించింది. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ విద్యార్థులు వాపోయారు. ప్రతిరోజు మధ్యాహ్నం నాణ్యత లేని భోజనాన్ని వడ్డిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు భోజనంలో పురుగులు వస్తున్నాయని, తమ సమస్యను హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకువెళ్లినా వార్డెన్ పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో భోజన వసతులను కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా చర్యలు చేపడుతూ గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. కానీ బొమ్మారెడ్డిగూడెం గిరిజన గురుకుల పాఠశాలలో దీనికి పూర్తిగా భిన్నంగా హాస్టల్ వార్డెన్ వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో వార్డెన్ వైఖరిని నిరసిస్తూ విద్యార్థులంతా హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. హాస్టల్లో కనీస వసతులు కూడా కల్పించడంలో హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. గతంలోనూ మెనూ విషయంలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నప్పటికీ ఎంతమంది అధికారులు వచ్చి హామీ ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదంటూ హాస్టల్ విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకున్న మండల ప్రత్యేక అధికారిని వసంతకుమారి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సమస్యను అడిగి తెలుసుకున్నారు. తమకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేయడంతో సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతానంటూ ప్రత్యేక అధికారిని వసంతకుమారి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. ఇది అన్నంలో అసలు కనిపించాయి, మొత్తం గ్రేవ్ అయిపోతుంది, ఇంకిపోతాయి. ఎట్లా తింటారు సార్ చిన్న పిల్లలు? అసలు బియ్యం చేస్తారా చేయరా? చేస్తురా సండే అయితే మీరు ఒక్కొక్కరు వచ్చి చేసుకుంటారా? ఎంతమంది 3 గంటల నుంచి మస్కుల దాకా పెట్టండి మేడం. ఏమన్నంటే మేమే చేసుకుంటామా లేదా చేసుకుంటాం మేడం 3 సార్లు అవి వద్దని పాత మెనూనే పెట్టమన్నాం. ఈ మెనూ తీసేసినాం. అది మొత్తం అది చేంజ్ అయ్యిందని వాడ మేడం మాకు చెప్పింది. మెనూ కాదా బియ్యంలో పురుగులు వచ్చినాయని మేము దర్రాకి చేసినాం అంతే. పూరి ఇడ్లీ ఏం పెడతలేదు. ఆయిల్ ఫుడ్ పెడతలేరు సార్. ఆయిల్ ఫుడ్ లేదు. మళ్ళా
టిఫిన్ కూడా చక్కగా పెడతలేరు సార్. సార్ ఈ వీక్ లో మొత్తం అన్నం తిన్నాం సార్. మేమైతే సార్ కానీ పురుగులు వస్తున్నాయి పడేస్తున్నాం సార్. ఇప్పుడు తినలేదు సార్ అన్నం. పొద్దున కూడా తినలేము సార్.